భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు పోలీసులు మరియు సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా మండల పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 105 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ గురువారం జులూరుపాడు పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రం కలిమెల్లి డొంకరాయి నుంచి హైదరాబాద్ మీదుగా షిరిడీకి గంజాయిని తరలిస్తూ 2 కార్లలో 3 వ్యక్తులు వాహన తనిఖీల్లో పట్టుబడ్డారని, పట్టుబడ్డ గంజాయి 53 ప్యాకెట్లలో 105 కేజీల వరకు ఉంటుందని, పట్టుబడ్డ గంజాయి విలువ 52,77,000 రూపాయల వరకు ఉంటుందని, 3 వ్యక్తులు నల్గొండ జిల్లాకు చెందినవారు, 2 రంగారెడ్డి జిల్లాకు చెందినవారు ఒకరు ఉన్నారని, 2 కార్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి ఎవరైనా విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని, ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో జులూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఎస్ఐ రవి పాల్గొన్నారు. పద్దెనిమిది 3/2026 సాయంత్రం 5 గంటలకు ఇన్ఫర్మేషన్ పైన జులూరుపాడు సిఐ గారు, జులూరుపాడు ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఒక 2 వెహికల్స్తో ఒక టీంని పట్టుకోవడం జరిగింది. దాంట్లో చెక్ చేయగా దాంట్లో అందాజా 52 లక్షల వాల్యూ చేసే గంజాయి ప్యాకెట్ 52 ప్యాకెట్లు ఉన్నాయి. వీళ్ళు వంకరాయి టు షిరిడి వెళ్తున్నారు. మెయిన్ దీంట్లో ఎక్యూజ్డ్ ప్రమోద్ కుమార్, తర్వాత ఈ అభి, లక్ష్మణ్, భారతి, భార్గవ్, శ్రీనివాస్, ఇంకా కొంతమంది. వీళ్ళు రెగ్యులర్గా మన కొత్తగూడెం జిల్లాలో ఈ విధంగా నడుస్తూనే ఉన్నాయి. పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా మినిమం మన ఈ సంవత్సరంలో 86 కేసులు పెట్టడం జరిగింది. 34 కోట్ల 80 లక్షల గంజాయి స్వాధీనం. అందాజా 6,500 మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ విధంగా గంజాయిని ఎవరు రవాణా చేసినా కానీ వాళ్ళని చట్టరీత్యా తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద అవసరం అనుకుంటే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇదేవిధంగా ప్రజలకు తెలియజేసినది ఏంటంటే, ఈ మధ్యకాలంలో గంజాయి ఎక్కువగా బాగా స్టూడెంట్స్లలో కానీ పని చేసే వాళ్ళ దగ్గర కూడా గంజాయి తాగుడు ఎక్కువ అవుతుంది. వాళ్ళందరికీ హెచ్చరిక ఏంటంటే, ఎవరు కూడా ఎటువంటి అవి ఇన్ఫర్మేషన్ ఉన్నా జులూరుపాడు పోలీసుకి కానీ లేదా మాకు కానీ జిల్లా ఎస్పీ కానీ చెప్పాలని కోరుతున్నాము. ఈ విధంగా ఎవరు రవాణా చేసినా కూడా వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం.